2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలకు అమ్ముడై లీగ్ వేలం చరిత్రలోనే సరికొత్త రికార్డు అయితే నమోదు చేశాడు. వేలం తొలి రోజున రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జైంట్స్ 20,75,00,000 గరిష్ట బిడ్ వేయగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం ఉపయోగించడంతో ఏకంగా లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లు ఆఫర్ చేసి రిషబ్ పంత్ ను దక్కించుకుంది. మరి ఈ 27 కోట్ల రూపాయలకి 27 కోట్ల రూపాయలు రిషబ్ పంత్ కి వస్తాయా అంటే డెఫినెట్లీ నాట్. ట్యాక్స్ కారణంగా అతని చేతికి ఏ మాత్రం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. పంత్ ఐపీఎల్ శాలరీలో 30% ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. అంటే 27 కోట్ల రూపాయల జీతంలో 8 కోట్ల 6 లక్షల రూపాయలు ఉంటుందన్నమాట. ఇక మిగిలింది రిషబ్ పంత్ కు 18 కోట్ల 94 లక్షలు మాత్రమే. అండ్ ఇక్కడతో అయిపోలేదండి. సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛార్జెస్ కూడా కలుపుకుంటే రిషబ్ పంత్ ఇంకా ఎక్స్ట్రా 2 కోట్లు అవుతాయి. ఇక మొత్తంగా రిషబ్ పంత్ 11 కోట్ల దాకా ఇండియన్ గవర్నమెంట్ కు ట్యాక్స్ రూపంలో చెల్లించబోతున్నాడు ఈ 27 క్రోర్స్ లో. అప్పుడు రిషబ్ పంత్ కి ఇంకా మిగిలేది 15 crores 52 lakhs మాత్రమే. ఇన్ కేస్ ఒకవేళ రిషబ్ పంత్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందాలంటే మేనేజింగ్ ఫీజ్, ట్రావెలింగ్ అలవెన్సెస్, అకామిడేషన్ వంటి హోటలింగ్ ఇతర ఖర్చులు కూడా చూపించి కొంచెం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు. అండ్ ఇది రిషబ్ పంత్ కి ఏం స్పెషల్ కాదు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా 15 lakhs ఇయర్ లో సంపాదించినట్లయితే వాటిపై 30% ట్యాక్స్ అయితే గవర్నమెంట్ కు కట్టవలసి ఉంటుంది. అండ్ ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ కి వెళ్లి వెల్ఫేర్ స్కీమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ప్రాజెక్ట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్. మరి కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ రిషబ్ పంత్ ఇంజరీ అయితే ఏంటి సంగతి? రిషబ్ పంత్ కి ఈ డబ్బులు వస్తాయా లేదా అంటే, ఇన్ కేస్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ క్యాంప్ లోకి వెళ్ళి జాయిన్ అయినా, ఐపీఎల్ లో ఒక మ్యాచ్ ఆడి ఇంజరీ అయ్యి టోర్నమెంట్ నుంచి బయటికి వచ్చిన రిషబ్ పంత్ కి పూర్తి డబ్బులు వస్తాయి. ఇన్ కేస్ ఏ ప్లేయర్ అయినా ఐపీఎల్ ఫ్రాంచైజీలో క్యాంపులో చేరకుండా ఇంజరీ అయితే ఫారెన్ ప్లేయర్స్ కి అయితే ఆ డబ్బులు రావు. ఇఫ్ ఇన్ కేస్ ఇండియన్స్ అయితే బీసీసీఐ కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళకి బీసీసీఐ ఇన్సూరెన్స్ చేపిస్తుంది. సో అతనికైతే పూర్తి డబ్బులు ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి అతనికే వస్తాయి. అండ్ 2023 ఐపీఎల్ సీజన్ లో యాక్సిడెంట్ కారణంగా పంత్ ఆటకు దూరం అయ్యాడు. అండ్ అప్పుడు రిషబ్ పంత్ బీసీసీఐ కాంట్రాక్ట్ లో ఉన్నాడు కాబట్టి రిషబ్ పంత్ కి ఇన్సూరెన్స్ చేయించి ఆ డబ్బులు ఇప్పించింది. ఇన్ కేస్ ఎనీ ప్లేయర్ కనుక ఐపీఎల్ లో ఇంజరీ అయినట్లు అయితే ఆ ప్లేయర్స్ కి కూడా ఆ ఫ్రాంచైజీలు ఇన్సూరెన్స్ చేపిస్తాయి. సో ఇంజరీ నుంచి రూల్ అవుట్ అయిన ఐపీఎల్ లో ఆ ఫ్రాంచైజీలు డబ్బులు ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీలతో డబ్బులు ఇప్పిస్తాయి. సో మీకు ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.